హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. సో, ఈరోజు మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక అప్డేట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో, అదేంటి అనేది ఒకసారి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ముందుగా అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సెస్ కన్వీనర్ కోటా లేదా కాంపిటెంట్ అథారిటీ కోటా 2026-27 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ అనేసి ఒక డాక్యుమెంట్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో, అదే ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. సో, ఇదేంటి అనంటే అసలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓకే. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్‌కి సంబంధించి ఎవరికైనా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ కోటాలో మీకు అంటే ఈ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఏ ప్రయారిటీలో అంటే మీకున్నటువంటి సర్టిఫికేట్‌ని బట్టి మీకు మెరిట్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ఎగ్జిస్టింగ్ ప్రయారిటీస్ యాజ్ పర్ దిస్ జియో మనకి ఎగ్జిస్టింగ్ ప్రయారిటీస్ ఇలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి ఈ విధంగా మెరిట్ ఆర్డర్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు అంటే సపోజ్ ఇప్పుడు మీరు గోల్డ్ మెడలా లేకపోతే సిల్వరా, బ్రాంజా ఇట్లాంటివి మీకేమైనా మెడల్స్ గానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఏ పొజిషన్‌లో ఉంటారు అండ్ మీకు మీ మెరిట్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఈ డాక్యుమెంట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో, ఇదంతా ఎవరికైనంటే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకే ఇది పనిచేస్తుంది. కాబట్టి నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని ప్రొఫార్మాస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఫార్మ్స్ అనమాట. ఫార్మాట్స్ మీకు ఇది మీరు క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అంటే ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి ఫర్ ద ఇంటర్నేషనల్ ఛాంపియన్‌షిప్ మెడల్ అండ్ పార్టిసిపేషన్ ఇష్యూడ్ బై ద ఫెడరేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అనేసి మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు ఈ ఫార్మాట్‌లో సర్టిఫికేట్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సిగ్నేచరు, నేము, డిజిగ్నేషను, నేమ్ ఆఫ్ ది ఫెడరేషను, నేషనల్ అసోసియేషన్, అడ్రస్సు, సీలు ఇవన్నీ ఈ ఫార్మాట్‌లో తీసుకురావాల్సి ఉంటుంది. సో, అలాగే మనకి ఇక్కడ ఒక మొత్తం 4 రకాల ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. కావాలంటే మీరు ఈ స్పోర్ట్స్ ఎవరికైతే ఉందో అంటే సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఈ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఈ 2 డాక్యుమెంట్లు కూడా. ఇకపోతే మనకి అందరికీ ఉపయోగపడేటువంటి అంటే నీట్ కౌన్సెలింగ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళందరికీ సంబంధించి ఒక నోటీస్ అంటే ముందుగానే ఒక మనకి పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో, ఇప్పుడు అదే మనము ఈ డాక్యుమెంట్‌ని ఈ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో, దీని గురించి మొత్తం డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు అంటే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకు కంప్లీట్ గైడెన్స్ ఏదైనా కావాలి అని అనుకుంటే ఈ నీట్ యూజీ 2026 కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి అలాట్‌మెంట్ అయ్యేంత వరకు అండ్ మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేసేంత వరకు గూడా మా సపోర్ట్ సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోవచ్చనమాట. సో, మీకు కంప్లీట్‌గా గైడెన్స్‌తో పాటు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు అలాంటి సర్వీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు 9849966500లో కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా లోకల్‌లో ఉన్నట్లయితే మీరు హైదరాబాద్‌లో ఉన్నట్లయితే మా ఆఫీస్ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఇక్కడికి మీరు పర్సనల్‌గా విజిట్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కూడా చేసుకోవచ్చనమాట. ప్రస్తుతానికి ఫ్రీ కన్సల్టేషన్ అయితే ఉంది మన దగ్గర. సో, మీరు వచ్చి మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఏంటి అనేది మీరు డిస్కస్ చేసినట్లయితే అసలు మీ ర్యాంక్‌ని బట్టి, కేటగిరీని బట్టి మీకు ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది మొత్తము డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. దాన్ని బట్టి మీరు ఏ కేటగిరీలో రిజిస్టర్ చేసుకోవాలా? లేకపోతే బీ క్యాట్‌లో రిజిస్టర్ చేసుకోవాలా? లేదంటే ఎన్ఆర్ఐకి వెళ్ళాలా? ఆఫ్‌కోర్స్ మీ ఫినాన్షియల్ ఇది సపోర్ట్ చేస్తేనే. కాబట్టి సో, మీరు ఎవరైనా హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే ఎప్పుడైనా హైదరాబాద్‌కి వస్తున్న వాళ్ళు ఈ 1 వీక్ లోపల అంటే నెక్స్ట్ సండే దాకా మీరు ఫ్రీగా కన్సల్టేషన్ అయితే తీసుకోవచ్చు. మీకు కంప్లీట్‌గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు డెసిషన్ తీసుకొని ఎలా వెళ్ళాలి, ఏంటి ఇవన్నీ గూడా మీకున్న డౌట్స్ అన్నీ గూడా క్లారిఫై చేసుకునే ఇదైతే అవైలబుల్‌గా ఉందనమాట. సో, నెక్స్ట్ ఇంకా మనకి దీనికి సంబంధించి అంటే ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో తెలంగాణలో సీటు కావాలి అని అనుకున్న వాళ్ళకి లో ప్యాకేజెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ ప్యాకేజెస్ గురించి కూడా మీరు ఈ నంబర్‌కి 9849068590 నంబర్‌కి మీరు కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఒకవేళ మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గానీ లేకపోతే ఇంకా ఏమైనా కావాలనంటే మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇక డైరెక్ట్‌గా మనం ఈ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాము. ఈ డాక్యుమెంట్ ఏంటి అనంటే ఈ నోటీస్ ఏంటి అనంటే మనకి
ఈ ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎవరైతే రిజిస్టర్ చేసుకొని కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారో, సో వాళ్ళందరూ గూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అంటే లాస్ట్ మినిట్ రష్ ఏదైతే ఉంటుందో మీరు అది అవాయిడ్ చేయాలంటే ముందుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ రాగానే అంటే త్వరలోనే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ చూడండి, యూనివర్సిటీ షార్ట్లీ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ద యూజీ నీట్ 2026 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఈ నోటిఫికేషన్ అనేది షార్ట్గా రిలీజ్ చేస్తాం కాబట్టి మీరు అది రాగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ మినిట్ దాకా మీరు వెయిట్ చేసినట్లయితే మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో నోటిఫికేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మీరు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది కంప్లీట్గా మనకి యూనివర్సిటీనే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ డాక్యుమెంట్ నేను మన వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కూడా నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క డాక్యుమెంట్ గురించి. సో నీట్ యూజీ 2026 స్కోర్ కార్డు ఇది మీ అందరికీ తెలిసిందే. మనకి నీట్ ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. అలా స్క్రీన్ షాట్లు తీస్తుంటారు చాలామంది, మొబైల్లో ఓపెన్ చేస్తారు, మొబైల్లో ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ని తీసుకుంటారు. అలా కాదండి, మీరు కంప్లీట్గా అక్కడ ప్రింట్ అని ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది సేవ్ చేసుకోండి. సో ప్రింట్ లేకపోతే డౌన్లోడ్ అని కూడా ఆప్షన్ ఉంటుంది, మనకు బటన్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది క్లిక్ చేసి మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అది. దాని తర్వాత మీకు ఈ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ మార్క్స్ మేమో ఏదైతే ఉంటుందో అది మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది అంటే ఒకవేళ మీరు జూనియర్ కాలేజ్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చేసుకోండి. అంటే 10th క్లాస్ మేమో, తర్వాత 10th క్లాస్ టీసీ, తర్వాత మీరు బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి ఉంటారు కదా. సో అవన్నీ ఒక టీసీ తప్ప 10th క్లాస్ టీసీ తప్ప మిగిలిన సర్టిఫికేట్స్ అన్నీ మీకు రిటర్న్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మీకు షార్ట్ మెమో ఉంటే షార్ట్ మెమో ఒకటి తెచ్చుకోండి. అంటే ప్రింట్ తీసుకొని వెళ్తే మీరు కలర్లో దానిపైన మీకు స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు కదా, అదైనా కూడా ప్రస్తుతానికి సరిపోతుంది ఒకవేళ లాంగ్ మెమో రాకపోతే. ఓకే, సో అది తర్వాత టీసీ ఒకటి ఇచ్చేస్తారు అండ్ బోనఫైడ్ కూడా ఇచ్చేస్తారు, అవన్నీ కూడా తెచ్చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే 10+2 మార్క్స్ మేమో అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో అనమాట. ఒకవేళ మీరు సేమ్ స్టేట్లో చదవకపోతే, ఓకే, వేరే స్టేట్లో చదివి ఉన్నట్లయితే ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఒకటి మీరు తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, బట్ తెలంగాణలో లేకపోతే వేరే ఎక్కడైనా మహారాష్ట్రలో లేకపోతే ఇంకెక్కడైనా చదివారనుకోండి. సో ఇక్కడ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్ళి ఈక్వలెన్సీ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు కానీ వేరే స్టేట్లో మీరు ఇంటర్ చేశారనుకోండి, సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డుకి వెళ్ళి అక్కడ మీరు ఈక్వలెన్సీ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు అది ఇవ్వబడుతుంది. సో అది తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే చదువుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మీరు మేము అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్. ఒకవేళ మీరు సేమ్ ఒకటే స్కూల్లో ఇవన్నీ కూడా 6th నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదివితే మీకు ఒకటే బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంది, స్టడీ సర్టిఫికేట్ అంటారు లేదా బోనఫైడ్ అని కూడా అంటారు కొంతమంది. సో అదొకటి. తర్వాత లేదు మీరు 2-3 స్కూల్స్లో చదివారంటే అవన్నీ కూడా 6th నుంచి 10th వరకు 2 స్కూల్లో చదివితే 2, 3 స్కూల్లో చదివితే 3 స్టడీ సర్టిఫికేట్లు తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఒకవేళ 2 ఇయర్స్ ఒకే దగ్గర చేస్తే ఒకే సర్టిఫికేట్ ఉంటుంది. లేదు ఒక కాలేజీలో ఒక ఫస్ట్ ఇయర్ ఇంకో కాలేజీలో సెకండ్ ఇయర్ చేసామనంటే 2 సర్టిఫికేట్లు ఉంటాయి, అవి కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ అయిపోయిన కాలేజీలో జూనియర్ కాలేజీలో మీకు టీసీ కూడా ఇస్తారు, ఆ టీసీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. సో అవి కంపల్సరీ ఉండాలి. ఇక తర్వాతవి ఈ మ్యాండేటరీ అని లేనివి ఎవరికైతే అప్లికేబుల్ ఉంటావో వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకురావాలి. ఒకవేళ అప్లికేబుల్ కాదు అని అంటే మీరు వాటిని ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 7th పాయింట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకోండి. సో మీరు ఆల్రెడీ ఇంతకుముందే తీసుకొని ఉంటే నో ప్రాబ్లం, లేదనంటే ఇప్పుడు వెళ్ళి అప్లై చేసుకోండి ఇమీడియట్గా, ఇంకా మనకి ఎక్కువ టైం కూడా లేదు. సో మేబీ ఒక 1 వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎంసీసీ మనకి
స్కెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్కెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనకు తెలంగాణలో కానీ లేదంటే ఆంధ్రాలో కానీ మన హెల్త్ యూనివర్సిటీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి. ఓకే. సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్గా ఉండాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రైట్, ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ చెప్పేసాం కదా. సో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళంతా కూడా సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. ఒకవేళ లేదు అని అంటే మీరు తెచ్చుకొని పెట్టుకోండి. ఇంతకుముందు ఎప్పుడో మీరు 24లో అలాగా తీసుకున్న సర్టిఫికేట్ ఉన్నది అని అంటే ఇప్పుడు చూడండి, బీసీ ఏబిసిడిఈ అని ఉంటాయి. ఒకవేళ ఎస్సీ అనుకోండి, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కింద డివైడ్ అయ్యాయి కాబట్టి అదైతే మీరు లాస్ట్ ఇయర్ నుంచే ఉంది కాబట్టి ఒకవేళ మీరు గ్రూపుల్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఓకే. లేదు అని అంటే పాతదే ఉంది ఎస్సీ అని ఉంది అని అంటే మాత్రం మీరు మళ్ళీ వెళ్ళి ఈ కొత్తది అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎస్టీ వాళ్ళకైతే ఆఫ్కోర్స్ సేమ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మ్యాక్సిమం మీరు లేటెస్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ మీ సేవలో లేటెస్ట్ ఇవ్వట్లేదు, ఒకసారి ఇస్తే చాలు, అది మీకు ఎప్పటికీ పనిచేస్తుంది అని చెప్పి, అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అయితే సరిపోతుంది అని వాళ్ళు చెప్తారు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఎస్సీ అని ఉందా లేకపోతే ఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 మెన్షన్ చేస్తుందా అనేది ఒకటి చెక్ చేసుకోండి. తర్వాత మనకి మైనారిటీ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ముస్లిం మైనారిటీస్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి మైనారిటీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నట్లయితే సో మైనారిటీ కాలేజెస్లో మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. అది లేని వాళ్ళు, మైనారిటీ కాని వాళ్ళు వదిలేయచ్చు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఉంటుందో ఈడబ్ల్యూఎస్లో సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలో మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026, అంటే ఏప్రిల్ తర్వాత తీసుకున్నదై ఉండాలి. ఓకే. సో ఇక్కడ పైన సర్టిఫికేట్స్ డేట్ ఏమి ఇచ్చారు, సోషల్ వెల్ఫేర్ 18/4/2025 తర్వాత తీసుకున్నవి యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏది ఎస్సీ ఎస్టీ గ్రూప్స్ డివైడ్ అయ్యాయి కదా దాని ప్రకారంగా. ఈడబ్ల్యూఎస్ అయితేనేమో ఇప్పుడు 1 ఏప్రిల్ తర్వాత తీసుకున్నవి ఈ సంవత్సరం. ఓకే. 1 ఏప్రిల్ తర్వాత తీసుకుని అయితే యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మీరు పెట్టండి అని చెప్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ కోసం. ఓకే. ఇక తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్, ఇది ఈ ఎవరైతే పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎన్సీసీ ఉన్నట్లయితే ఎన్సీసీ కూడా పెడితే మీకు ఎన్సీసీకి సంబంధించి గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి అది వాళ్ళకు కూడా ఫెచ్ అవుతుంది. తర్వాత క్యాప్ కోటాలో ఎవరైతే ఉంటారో అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్స్ పెడితే మీకు దాంట్లో రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ ఒకటి రెడీ చేసుకోండి, లేదంటే వదిలేసవుతుంది. తర్వాత పిఎంసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఇది అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆంగ్లో ఇండియన్స్, తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, తర్వాత ఫర్ క్లెయిమింగ్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ యాజ్ ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్. ఇప్పుడు ఏపీఏ కానీ బట్ మీరు 9th 10th 11th 12th ఏపీలో చదవకపోయినట్లయితే మీకు ఎలా ఉంటుంది, మీరు నాన్ లోకల్ అవుతారు. సో నాన్ లోకల్ వాళ్ళకి 15% అన్రిజర్వ్డ్ సీట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మినిమం 10 years స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ స్టూడెంట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్. ఓకే. స్టూడెంట్ కానీ పేరెంట్స్ది కానీ 10 years స్టడీ సర్టిఫికేట్ ఇఫ్ స్టడీడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. ఓకే. ప్రూఫ్ ఆఫ్ మినిమమ్ 10 years రెసిడెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్. సో పేరెంట్స్ ఉన్నారు ఇది కానీ లేదనంటే కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇఫ్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో ఇలా మీరు మూడిట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేసినట్లయితే అట్లీస్ట్ మీరు నాన్ లోకల్ కింద అంటే ఈ 15% అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. తర్వాత ఆధార్ కార్డు. ఓకే. ఆధార్ కార్డు. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ఇదొకటి. తర్వాత క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఈ రెండు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ వాటి సైజు 100 KB బిలో ఉండాలి. ఇక పైన దాకా ఇక్కడ వరకు చూసినవన్నీ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అవన్నీ కూడా 500 KB లోపల ఉండాలన్నమాట. సో ఇవి మనకి మొత్తంగా కావాల్సినటువంటి కన్వీనర్ కోటా లేదా కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఓకే. సో దీంట్లో మీకు అన్నీ ఉన్నాయా లేవా ఇంకేమైనా తక్కువ అయ్యాయా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్ లింక్ కూడా నేను వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు అన్నీ చెక్ చేసుకొని ఉన్నట్లయితే ఓకే, లేదనంటే ఇప్పటికైనా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తెచ్చుకొని రెడీ పెట్టుకున్నట్లయితే మనకి యాజ్ సూన్ యాజ్ మనకి నోటిఫికేషన్ రాగానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకే. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే రిజిస్ట్రేషన్ అంటే మనకి ఒక ఫామ్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. అది మనము ఫిలప్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేశాక మనకి అప్రూవ్ అయిందా కాలేదా, ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటికి మళ్ళీ మీకు క్వెరీస్ వస్తుంటాయి. మెయిల్ కానీ ఇంకా మొబైల్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి మళ్ళీ ఒకసారి మీరు మెయిల్ చేయడము ఇట్లాంటివి చేసినట్లయితే రెక్టిఫై చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మిమ్మల్ని కన్ఫర్మ్ చేసి లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి మీరు. ఓకే. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అనమాట ఎన్టీఆర్యుహెచ్ఎస్లో. సో అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఏపీలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి కోటా ఉంది. బట్ తెలంగాణలో అయితే లేదు. ఓన్లీ ఎన్సీసీ, క్యాప్, తర్వాత పిఎంసి కోటాలు మాత్రమే ఉన్నాయి అక్కడ. తర్వాత అఫ్కోర్స్ పీడబ్ల్యూడీ అయితే ఎలాగో ఉంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే లేదు. మరి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి గైడెన్స్ కావాలనుకున్నా కూడా మీరు తప్పకుండా 9849966500లో కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.